హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు గోధుమ పిండితో అప్పటికప్పుడు నిమిషాల్లో నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ స్వీట్ని ప్రిపేర్ చేయండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లల నుంచి పెద్దల వరకు. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి. అప్పటికప్పుడు నిమిషాల్లో ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసి పెట్టచ్చు. మరి ఈ స్వీట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి, మిక్సింగ్ బౌల్. దాంట్లోకి ఏదైనా ఒక కప్పు లేదా ఒక గ్లాస్ మెజర్మెంట్తో తీసుకోండి. నేనైతే ఇక్కడ 1.5 కప్ వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. దీంట్లోకి పావు స్పూన్ వరకు కలోంజీ సీడ్స్, అలానే కొంచెం నువ్వులు కూడా వేసుకున్నాను. తర్వాత టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం కొంచెం సాల్టు, అలానే కొంచెం అంతా వంట సోడా కూడా వేసుకున్నానండి. ఇవన్నీ వేసి బాగా కలిసేలాగా ఒకసారి అయితే కలిపేసుకున్నాను. ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి కరిగించుకున్నటువంటి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి అవైలబుల్గా లేని వాళ్ళు నూనెను కూడా వేసుకోవచ్చు. ఇవి వేసుకున్న తర్వాత ఈ నెయ్యి మొత్తం పిండికి పట్టేలాగా బాగా కలుపుకుంటూ పిండికి పట్టించుకోవాలి. ఇలా ముద్దలా చేస్తే ముద్ద అవ్వాలి, పొడి చేస్తే పొడి అవ్వాలి. అలా అయ్యే వరకు బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం పిండిని రెగ్యులర్గా చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఇక్కడ అదే విధంగా ఈ పిండిని కూడా కలిపేసుకోవాలి. వాటర్ అనేది ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చేసాను. 5 నిమిషాల తర్వాత ఈ పిండి చూడండి కొంచెం నాని చాలా కొంచెం గట్టిగా అయితే అయ్యింది కదా. ఇప్పుడు దీన్ని ఇలా ఒక చపాతీ పీట తీసుకొని దానిపైన దీన్ని మనం మంచిగా రోల్ చేసుకోవాలి. సిలిండర్ షేప్లో మంచిగా వచ్చేలాగా దీన్ని మంచిగా నీట్గా చేత్తో అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కడ కూడా క్రాక్స్ అనేవి అంతగా కనిపించకుండా చేత్తో అడ్జస్ట్ చేసుకుంటూ మంచి షేప్లో వచ్చేలాగా దీన్ని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు కావాలి అనుకుంటే ఇలా దారంతో కట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి, పెద్ద కష్టం కూడా ఏం కాదు. ఒకవేళ ఈ ప్రాసెస్ మాకు కష్టంగా ఉంది అనుకుంటే నైఫ్తో కూడా చాలా సన్నగా స్లోగా కట్ చేసుకున్నా కూడా మంచిగా షేప్ అనేది వస్తుంది. మీకు ఎలా కావాలి అనుకుంటే అలా కట్ చేసుకోవచ్చు. చూడండి అవి మనకి మధ్య మధ్యలో గదులు గదుల్లాగా ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నింటినీ కూడా కట్ చేసేసుకున్నాను. చూడండి ఇప్పుడు దీన్ని నేను ఇలాగా ఒక మంచి షేప్లో ఒత్తుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే డైరెక్ట్గా అలానే ఉంచేసుకోవచ్చు, లేదు అనుకుంటే చేత్తో ఇలాగా మంచి షేప్లో వచ్చేలాగా ఒత్తుకోవచ్చు కూడాను. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. చూడండి ఎలా వచ్చాయో. కలోంజీ సీడ్స్, నువ్వులు కూడా మనకి మంచిగా బయటకే కనిపిస్తున్నాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాల్సిన పని లేదండి, మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఆయిల్ని కలుపుకున్న తరువాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని మీరు తీసుకున్న ప్యాన్ బట్టి ఎన్ని పడతాయి అనుకుంటున్నారో అన్నింటినీ ఆయిల్లో వేసుకోవాలి. మొత్తం అన్నిటిని ఒకేసారి వేసేయకండి, మీరు తీసుకున్న ప్యాన్ బట్టి వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్యాన్ని ఈ విధంగా కదుపుకొని అప్పుడు ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి. చూడండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని అటు సైడ్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇక వీటిని ఆయిల్లో నుంచి బయటకు తీసేసుకోవాలండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు తీసుకుంటేనే మనకి బయట ఫ్రై అయ్యి కాసేపు ఉంటాయి కదా, అప్పుడు ఇంకా కలర్ చేంజ్ అవుతాయి. ఆయిల్లోనే మంచి కలర్ వచ్చేస్తే మనకి ఇక్కడ అవి చాలా బ్రౌన్గా అయిపోయినట్టు అయిపోతాయి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ పక్కన పెట్టేసుకొని మనం 1.5 కప్ వరకు గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి 1 కప్పు వరకు పంచదార, 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. ఒకవేళ మీరు పంచదార వద్దు అనుకుంటే పంచదార ప్లేస్లో బెల్లాన్ని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడిని వేసుకున్నాను. యాలకుల పొడి వేసి ఒక 2 నిమిషాలు మరిగించిన తర్వాత మనకి పాకం అనేది లైట్గా తీగ ఫామ్ అయినట్టు కనిపిస్తే సరిపోతుందండి, పాకం వచ్చినట్టే. అప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ గోధుమ పిండి వాటిని స్వీట్స్ని షుగర్ సిరప్లో వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా కూడా కలిసేలాగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకొని ఒక 2 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. అంతే అండి, టేస్టీగా జ్యూసీగా
నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయే ఒక మంచి హెల్దీ అయిన స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీ పిల్లలకి కానీ ఇంటికి ఎవరైనా అనుకోకుండా చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఈ స్వీట్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. చాలా హెల్దీ కూడాను. పంచదార ప్లేస్లో మీరు బెల్లాన్ని రీప్లేస్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్